హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్యాన్ టు ప్లేట్ యూట్యూబ్ ఛానల్. టుడే మనం మష్రూమ్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్, ఆనియన్, మిర్చి, క్యాష్యూ, చెక్క, లవంగం, టమోటాలు, కొత్తిమీర, పుదీనా, లెమన్. ముందుగా మనం మష్రూమ్ని క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ కూడా కట్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ మిర్చి కట్ చేసుకుందాం. మిర్చిలో నేను హాఫ్ మిర్చి ఇలా నిలువుగా కట్ చేసుకున్నా, ఇంకా 3 మిర్చి పక్కన పెట్టుకున్నాను, అది మిక్సీలో మనం పేస్ట్ చేసుకోవడానికి. నెక్స్ట్ లెమన్ కూడా హాఫ్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు టమోటాలు కట్ చేసుకుందాం. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ తీసుకొని ఇందులో మనం పక్కన పెట్టుకున్న మిర్చి, అల్లం, యాలక్కు, చెక్క, లవంగం, క్యాష్యూ వేసేసి అండ్ కట్ చేసుకున్న ఆనియన్స్లో నేను కొన్ని ఆనియన్స్ మిక్సీలో వేస్తున్నా, కొన్ని ఆనియన్స్ సపరేట్ పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి మిక్సీ పట్టేద్దాం. వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు, అవసరమైతే కొన్ని వేసుకోవచ్చు. తర్వాత మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసి చూపిస్తున్నవన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసేద్దాం. పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, ఆనియన్, ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం శనగపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై అవనిద్దాం. తర్వాత ఇందులో కట్ చేసుకున్న టమాటా వేయాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ పేస్ట్ కూడా వేసేద్దాం. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం 2 స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసాను. ఇందులో పెరుగు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత సాల్ట్, పసుపు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం కరివేపాకు వేసి కలిపేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై అవ్వనిద్దాం. తర్వాత మనం కట్ చేసుకున్న మష్రూమ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా మష్రూమ్స్కి బాగా ఇలా అప్లై అయిన తర్వాత నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నా. సో నేను 1 గ్లాసు బియ్యంకి 2 గ్లాసుల వాటర్ పోస్తున్నా.
ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని ఉప్పు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేద్దాం. తర్వాత నేను కట్ చేసుకున్న లెమన్లో హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసేసాను. కలిపేసుకొని కుక్కర్ పెట్టేసి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు 3 విజిల్స్ తర్వాత కాసేపు అలానే ఉంచి తర్వాత మూత ఓపెన్ చేస్తే మన మష్రూమ్ పులావ్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.